నిజంగా ఈ సర్వే చూసిన తర్వాత నాకైతే ఖచ్చితంగా చెప్పగలను. నాకు అదే అనిపించింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, వైసీపీ యాంటీగా ఉండేవాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ప్రశాంతంగా నిద్రపోతారేమో ఈరోజు రాత్రి ఇండియా టుడే యాక్సిస్ సర్వే ఎగ్జిట్ పోల్ చూసి మై ఇండియా వాళ్ళతో కలిసి చేసిందని. ఎందుకంటే 6:30కి ఎగ్జిట్ పోల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మొదట వచ్చింది జన్మత్ పోల్. జన్మత్ కంప్లీట్గా వైసీపీకి ఫేవర్ ఇచ్చారు. టైమ్స్ నౌ లాంటి నేషనల్ మీడియా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు మొదటి నుంచి అండగా ఉన్నారంటూ ఉంటారు. సో వాళ్ళు వైసీపీకి ఫేవర్గా ఇచ్చారు. ముఖ్యంగా ఆరా మస్తాన్ కంప్లీట్గా వైసీపీకి ఫేవర్గా ఇవ్వడంతో ఒక స్ట్రాంగ్ గుబుల్ అనేది మొదలైంది ఈ టీడీపీ యొక్క బ్యాచ్ మొత్తానికి. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పోల్స్ న్యూస్18 కానీ, ఇండియా టీవీ కానీ, ఇంకా మిగతావి నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని ఇచ్చిన ఫలితాలు, కేకే సర్వే అయితే అసలు బాబోయ్ 161 సీట్లు కొడతారంటున్నాడు ఏకంగా అతను. మరి ఎంతవరకు జరుగుతుందో చూడాలి. కానీ ఈ ఇండియా టుడేది ఒక రకంగా నమ్మొచ్చు. ఇది వైసీపీకి ఫేవర్ వచ్చినా ఇదే మాట చెప్తా. సో ప్రస్తుతానికి నాకు అనిపించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి 53% సీట్లు వస్తాయి. అంటే 53% ఓట్ షేర్ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. అంటే 53% ఓట్ షేర్ అంటే అండి చాలా పెద్ద మ్యాటర్ అనమాట అది. ఎందుకంటే 51%, 50.5% అట్లా వస్తేనే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు కొట్టగలిగారు ఆయన. సో అట్లాంటిది ఇప్పుడు ఈ లెవెల్లో 53% ఓట్ షేర్ కనుక సాధించుకోగలిగితే ఖచ్చితంగా 150 నుంచి 160 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి అసెంబ్లీ సీట్లు. ఇక అసెంబ్లీ సీట్ల నెంబర్ ఎంత ఉంటుంది ఏంటంటే రేపు రిలీజ్ చేస్తారు ఇండియా టుడే వాళ్ళు. ఈరోజు మాత్రం ఎన్డీఏ ఎంపీ సీట్లకు సంబంధించి రిలీజ్ చేశారు. ఇది కూడా అదే ఓట్ షేర్ క్రాస్ ఓటింగ్ ఏం పడిపోదుగా. ఎంపీలకు గుద్దిన వాళ్ళు మళ్ళీ అదే పార్టీకి అక్కడ కూడా ఖచ్చితంగా వేస్తారు కాబట్టి. సో టీడీపీకి 13 నుంచి 15 రావడం, బీజేపీకి 4 నుంచి 5 రావడం, జనసేనకి 2 రావడం, వైసీపీ 2 లేదా 4కి పరిమితి అవ్వడం. చూసారా మీరు, బీజేపీ పార్టీకి ఏపీలో ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి వైసీపీ కంటే అని చెప్తున్నారు వీళ్ళు. ఇది చాలా పెద్ద షాకింగ్ అవుతుంది. దేశవ్యాప్తంగా అతిపెద్ద సంచలనంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ సర్వే అయితే. సో ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అలయన్స్ వాళ్ళు, బీజేపీ జనసేన వాళ్ళు హ్యాపీగా రాత్రి నిద్రపోవడానికి మాత్రం ఈ ఇండియా టుడే సర్వే లేట్గా రిలీజ్ చేశాడు. అందులోనూ 6:30కి మొదలెట్టినాడు, ఇది రిలీజ్ చేసరికి 10:30, 11 చేశాడు. 11 కాదు కానీ 10:30 అయితే చేశాడు. లేట్గా రిలీజ్ చేసినా ఒక బ్రహ్మాండమైనటువంటి న్యూస్ చెప్పాడు అలయన్స్ అభిమానులకి వీళ్ళు. సో ఈ సర్వే దెబ్బకి హ్యాపీగా శుభ్రంగా నిద్రపోతారేమో అలయన్స్ని సపోర్ట్ చేసేవాళ్ళు అనిపించింది. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి సారీ. సో ఇక చూడాలి మరి 48 గంటల్లో అటు ఇటుగా ఉంది పోలింగ్ కౌంటింగ్ అనేది. ఏం జరుగుతుందో చూద్దాం.